భారత జట్టు మరో వార్కు సిద్ధమైంది. ఆఫ్ఘన్తో రెండో వన్డేలో తలపడబోతోంది. ఈ వన్డే ముకాబ్లకు లక్నో ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్పై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకోవడంపై టీమిండియా గురిపెట్టింది. రెండో మ్యాచ్లో మరింత కాన్ఫిడెంట్గా బరిలో దిగబోతోంది. తొలి మ్యాచ్లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలో దిగే అవకాశాలున్నాయి. లక్నోలోనూ విక్టరీ కొడితే మూడో మ్యాచ్లో భారత జట్టు ప్రయోగాలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. సెకండ్ వన్డేలో అభిమానుల ఫోకస్ రోహిత్ శర్మ మీద ఉండబోతోంది. గత మ్యాచ్లో హిట్ మ్యాన్ టచ్లో ఉన్నట్టే కనిపించాడు. క్రీజ్లో ఉన్నంతసేపు ఆత్మవిశ్వాసంతోనే బ్యాటింగ్ చేశాడు. కానీ రనౌట్గా వెనుదిరిగాడు. ఓ రకంగా రెండో మ్యాచ్లో రోహిత్ శర్మపై ఒత్తిడి ఉండబోతోంది. దీంతో ఆఫ్ఘన్తో రెండో మ్యాచ్లో హిట్ మ్యాన్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్గా బ్యాటింగ్ భారాన్ని మోయాలని అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే వరల్డ్ కప్ వరకు భారత జట్టులో కొనసాగాలంటే నిలకడగా పరుగులు సాధించాల్సి ఉంటుందనే చర్చ కూడా ఉంది. మరో ఓపెనర్గా శుభ్మన్ గిల్ ఫామ్లోనే ఉన్నాడు. టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన శుభ్మన్ తొలి వన్డేలోనూ బాధ్యత తీసుకొని బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించాడు. భారత్కు విజయాన్ని అందించే వరకు క్రీజ్లోనే ఉన్నాడు. యశస్వి జైస్వాల్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్లో మూడో స్థానంలో ఈశాన్ కిషన్ ఓకే అనిపించాడు. అయితే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నుంచి ఫ్యాన్స్ బిగ్ ఇన్నింగ్స్ను కోరుకుంటున్నారు. గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ మెరుపులు మెరిపించాడు. లక్నోలోనూ చెలరేగితే ఆఫ్ఘాన్ బౌలర్లకు టెన్షన్ తప్పదు. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పైన అంచనాలు ఉండబోతున్నాయి. బౌలింగ్ విభాగంలో హర్షదీప్ సింగ్ కీలకం కాబోతున్నాడు. గత మ్యాచ్లో అరంగేట్ర కుర్రాళ్ళు గుర్నూర్ బ్రార్, హర్ష దూబే ఆకట్టుకున్నారు. లక్నోలోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఫామ్ కలిసి రానుంది. వాషింగ్టన్ సుందర్ కూడా బంతితో మాయ చేస్తే ప్రత్యర్థులపై భారత్ ఈజీగా పై చేయి సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఆఫ్ఘన్ను తేలిగ్గా తీసుకోకుండా సరైన ప్రణాళికలతో శుభ్మన్ సేన బరిలో దిగాలని మాజీలు సూచిస్తున్నారు. మొత్తంగా లక్నో మ్యాచ్పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.